హలో ఫ్రెండ్స్, మొన్న పెహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి వల్ల 28 మంది అయితే చనిపోయారు. మన ఇండియా ప్రభుత్వం అయితే పాకిస్తాన్తో యుద్ధం చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. అందుకన్నా ముందు ఇండస్ వాటర్ని అయితే ఆపేసింది. మన దేశం నుంచి పాకిస్తాన్కి ఎగుమతి అయ్యే నిత్యావసర వస్తువులను అయితే పూర్తిగా ఆపేసింది. బార్డర్ని కూడా క్లోజ్ చేసేసింది. ఇక పాకిస్తానీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వీసాలన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసేసింది. మన ప్రభుత్వం అయితే గట్టిగా అయితే స్పందించింది అలా దాడి జరగడం వల్ల. ఇంకా హిందువులు ముస్లింలు అని చెప్పేసి ఇంకా హిందువుల్ని మాత్రమే కాల్చి చంపేశారు. దానికి నేనైతే ఆ దాడి జరిగినప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు అయితే నేను కంటిన్యూగా యూట్యూబ్లో ఎలాంటి వీడియోస్ వస్తున్నాయి, మన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని చెప్పేసి నేనైతే రోజు చూస్తున్నా. నాకైతే మస్తు బాధ అనిపించింది ఫ్రెండ్స్. కాకపోతే ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేయడం వల్ల లాభం 1% కూడా లేదు, జీరో. కాకపోతే ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేయడం వల్ల నష్టమే జరుగుతుంది. మనకు ఆర్థిక పరంగా నష్టం జరుగుతుంది. మన దేశం అయితే గత 10 సంవత్సరాలుగా చాలా ఫాస్ట్గా ఆర్థిక పరంగా గ్రోత్ అవుతుంది. ఇంకా ఆర్థిక పరంగా నష్టపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ప్రపంచ దేశాలు సపోర్ట్ చేస్తాయని చెప్పి అంటాయి. కాకపోతే వాళ్ళకైతే ఎలాంటి నష్టం అయితే జరగదు కదా, నష్టం అయితే మన దేశానికే జరుగుతుంది. ఇంకా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది మన దేశము. ఇంకా ప్రపంచ దేశాలన్నీ మన వైపే చూస్తున్నాయి. కాకపోతే అన్ని చర్యలు అయితే గట్టి చర్యలు అయితే తీసుకుంది. యుద్ధం అనేది గత కొన్ని రోజుల పాటు యుద్ధం జరుగుతుంది. దానివల్ల మన ఆర్థిక వ్యవస్థ పైన అదే భారం పడుతుంది. నేనైతే యుద్ధం మన ప్రభుత్వం చేయదు అని చెప్పి నేను అనుకుంటున్నా. చేయకపోవడం మంచిది అనుకుంటున్నా. ఇంకా యుద్ధం కాకుండా ఇంకా వాళ్ళని బార్డర్ దగ్గర టైట్ సెక్యూరిటీ ఇవ్వడము, ఇంకేదైనా చిన్న వార్ లాగా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. నేనైతే అలా దాడి జరగడం వల్ల చాలా అంటే చాలా బాధపడుతున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.